భర్తల పేరు చెప్పి మా భర్తలు తాగుబోతులుగా నూతన సంవత్సరం పేరు చెప్పి మా భర్తల ఆరోగ్యాన్ని మా భర్తలు తాగుబోతులుగా ఎవరైనా రిప్రజెంటేషన్ ఇచ్చారా? మీ జియో టైమింగ్ ప్రకారం అమ్మించకుండా ఆ రోజు ప్రత్యేకంగా 200 కోట్లు అమ్మడానికి మీరు ప్రణాళిక రూపొందించినట్టు దాన్ని ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన వాళ్ళు తాగించే వాతావరణాన్ని కల్పిస్తే ప్రజల ఆరోగ్యానికి భరోసా ఉందా? ఆడవాళ్లు ఉద్ధరిస్తాం, మా పార్టీ ఆడవాళ్ళని ఉద్ధరించడానికి పుట్టింది. 200 కోట్ల రూపాయలు తాగితే ఆడవాళ్లు ఉద్ధరించబడతారా? ఆలోచించండి. గత ప్రభుత్వం తాగించిందని మిమ్మల్ని దించేశాం. గత ప్రభుత్వం భయంకరంగా తెల్లవార్లు తాగించిందని దించాం. మీరు తెల్లవార్లు తాగించారు. ఏ ప్రభుత్వం అన్నా ప్రజల చేత తాగించడానికే ఉన్నారా? ఆ రోజు ఎంతో మంది తాగుడు బైకులో ఆడవాళ్ళు ముగ్గులు వేసుకుంటా ఉంటే తగువులు దిగారు, కొట్లాటలు దిగారు. యువతరం నాశనం అయిపోతుంది. యువతరాన్ని రక్షించండి, యువతరానికి ఉద్యోగాలు చూపించండి. కొత్త బ్రాండీ షాపులు కాదు. ఇప్పుడు దూపకొండ, గోపివాడ, అల్లూరు సీతారామరాజు గారి బాణదలంగా పట్టుకున్నాడు. ఆ బ్రాండ్లు పట్టుకుని రోజు నిత్యం జరుగుతున్నటువంటి మద్యపాన వ్యతిరేక పోరాట నాయకులు రామగిరి తరుణి గారు మీ ఆలోచనని వారితో పంచుకోండి. మన మీడియా మిత్రులు చెప్తే వాళ్లే మనకు ఆయుధాలు. ఈ మీడియా మిత్రుల ద్వారా మరి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలించేటువంటి నాయకులకు మేము తెలియజేసేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మద్యం వలన లివర్లు కానీ, కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, గుండెలు కానీ చిన్న భిన్నమైపోయి వారి జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. మీరు సంక్షేమ పథకాలు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మద్యాన్ని పూర్తిగా నిషేధించండి, మానవాళిని రక్షించండి. దేశ భవిష్యత్తు అయినటువంటి యువతను సర్వనాశనం చేయడానికి గంటల తరబడి అర్ధరాత్రి 2, 3, 4 అయినప్పటికీ కూడా మరి మద్యం షాపులో మద్యం దొరుకుతూ ఉంది. ఈ రోజున అనారోగ్యం వస్తే మెడికల్ షాప్కి వెళ్తే కట్టేసి ఉంటున్నాయి. ఎంత దుర్మార్గం అంటే ఆలోచించండి. మానవాళిని రక్షించవలసినటువంటి బాధ్యత రాజ్యాంగంలో ఉంది. అలాంటిది మద్యాన్ని ఆదాయ వనరులుగా చూసి ఒక్క రాత్రి 31st నైటే 200 కోట్లు అమ్మిందని ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో హెడ్లైన్స్గా వచ్చింది. ఎందుకంటే ఇది ఎంత దుర్మార్గం అంటే ఈ మద్యం వల్ల ఎంతమందికి అనారోగ్యానికి పాలైపోతున్నారో మీకు ఆల్రెడీ తెలుసు. విశ్లేషిస్తూ ఉన్నారు, డాక్టర్లే బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జనరల్ హాస్పిటల్లో మేము వెళ్తూ ఉంటుంటే లివర్లు, కిడ్నీలు ఎన్ని పోయిన వాళ్ళల్లో కూడా మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి నిజంగా వారి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే లక్షలు పెట్టి ఆరోగ్యశ్రీలో మేము బాగు చేస్తున్నారు కదా అంటున్నారు. మీరు మద్యాన్ని నిషేధిస్తే వారి ఆరోగ్యాలే బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే కనుక మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పరిపాలిస్తారా, జనాల చేత తాగిస్తారా? మేము ఒకటే సూటిగా అడుగుతూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున పూర్తిగా మద్యపానాన్ని నిషేధం చేయండి. ఎందుకంటే ఒకనాడు మరి దోపగుంట రోసమ్మ అనేటువంటి ఒక స్త్రీ కన్నీళ్లను చూసి ఆ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, ఎందుకంటే కనుక స్త్రీల కన్నీళ్లు చాలా పవిత్రమైనవి, వారి కుటుంబాలు చిన్నదనం అయిపోతాయన్న ఉద్దేశంతో తొలి సంతకంతో పూర్తిగా మద్యపాన నిషేధం చేసినటువంటి ఘనత మరి ఎన్టీ రామారావు గారికి ఉంటుంది. ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకంటే మీకు కూడా సాధ్యమే. ఈ మద్యాన్ని ఆదాయ వనరులుగా చూడొద్దని మేము ఈ మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి పాలకులే మనుషుల యొక్క ప్రాణాలు చేస్తూ ఉన్నారని మేము ఈ సభాముఖంగా మిమ్మల్ని తెలియజేస్తా ఉన్నాం. రాబో రోజుల్లో మరింత ఉధృతం చేసి ఈ ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం తెలియజేస్తాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి బిఎన్ రాజు గారికి, అలాగే
మా పిఠాపురం మహారాజా గారు కుమారుడైనటువంటి ఆయన బాబు ఇక ఇంట్లో ఉంటున్న తమ్ముడు మొత్తం నాయకులు ప్రజానాయకులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ నా ముందు మరి డాక్టర్ గారు చాలా చక్కటి విషయాలు పాము తన రూపాన్ని మార్చుకుంటారు కానీ విషయాన్ని మాత్రం మార్చుకోదు, అది కాటు వేస్తూనే ఉంటుందని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ భారతదేశంలో ఉన్న దురాచారాల్లో అస్పృశ్యత ఒకటండి, అంతకంటే ప్రమాదకరమైంది ఈరోజు మద్యపానం అండి. దీన్ని మనందరూ బాధ్యత అండి, దాన్ని అరికట్టాలండి. ఇది ఒక దురాచారంగా మన వ్యవస్థలో చోటు చేసుకుందండి. ఈరోజు చూస్తే అండి కాలేజీ పిల్లలు మత్తుకు బానిసై ఎంత దారుణాలకు వడికడతారంటే ఈ మత్తులో చాలా అగత్యాలు, స్త్రీలను మర్డర్ చేయడం, అత్యాచారాలు చేయడం, ఈ అన్నిటికీ సమాజానికి చేటు చేసే ప్రధాన కారణం ఈ మద్యం అండి. దీన్ని అరికట్టాలండి తప్పకుండా మన అందరి బాధ్యత, ప్రతి పౌరుడు బాధ్యత. రాబోయే రోజుల్లో మరి డాక్టర్ సూర్యనారాయణ గారు ఎంతో ఒక్కడో అలాగా పోరాటం చేస్తున్నాడు, ఆయన ఒక్కడో బాధ్యతే కాదండి, మనందరి బాధ్యత. రాబోయే రోజుల్లో వారికి మేము ఆంధ్రప్రదేశ్ బాల మహానాడు తరఫున పెద్ద ఎత్తున సహకారాన్ని అందించి పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఈ దురాచారాన్ని, ఈ మద్యపాన దురాచారాన్ని నిషేధించడానికి ప్రభుత్వాలు కూడా కాస్త సహకరించాలి. వీటికి ఒక టైం నిబంధనలు పెట్టాలి. ఇలాగ విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకు తలుపులు తెరిచి మీరు తాగొచ్చు, చక్కగా పోగొచ్చు, తోలొచ్చు అనే విధానంగా ప్రభుత్వాలు వ్యవహరించకూడదండి. నూతన సంవత్సరం రోజున ప్రత్యేకించి 200 కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారంటే ఎవరు తాగారు? వృద్ధులు తాగారా? మహిళలు తాగారా? 200 కోట్ల రూపాయలు కూడా యువకులు తాగేశారు. ఇది దేనికి సంకేతంగా చెప్తుంది? దేశంలో జీఎస్టీ ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోయిందని చెప్తున్నారు, తెలంగాణలో పెరిగిందని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకాలు లేవు, అందువల్ల జీఎస్టీ తగ్గిపోయింది. కానీ మద్యం అమ్మకాలు మాత్రమే విపరీతంగా ఉన్నాయి. 200 కోట్ల రూపాయలతో యువతరం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్తలో మరి అలవాటు పడిందంటే భవిష్యత్తులో ఎంత దారుణంగా వీళ్ళ జీవితాలు వ్యసనం అవుతాయి అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులందరూ కూడా దీని మీద అప్రమత్తత వహించాలి. ఎందుకంటే మరి మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ అనారోగ్యాలు పాడు చేసుకుని త్వరలోనే చనిపోతున్నారనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుస్తోంది. మరి మీ పిల్లలు కూడా ఈ రకమైనటువంటి వ్యసనాల బారిన పడి త్వరితంగా వారికంటే వేగంగా చనిపోయేటువంటి దుస్థితులు తెచ్చుకోవద్దని పౌర సంక్షేమ సంఘం హెచ్చరిస్తా ఉంది. ఈ రోజున కాకినాడ జిల్లాలో పిఠాపురంలో మరి ప్రజా వైద్యులు నక్కా సూర్యనారాయణ గారు తీవ్రమైనటువంటి కలత చెంది ఈ మద్యానికి దూరంగా ఉండాలి, మద్య విమోచనం కలగాలి అని చెప్పి అడుగుతా ఉంటే అర్ధరాత్రి వేళల వరకు కూడా మద్యం అమ్మకాలు నిర్వహించి యువతరాన్ని నాశనం చేస్తా ఉంటే మరి మనసు మరి తీవ్రమైనటువంటి ఆవేదనతో కలత చెంది వారు ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ పిఠాపురం పౌరురాళ్ళు అయినటువంటి వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్ష 24 గంటల పాటు చేస్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఈ కేంద్ర ప్రభుత్వం గాని, ఈ సమాజం గాని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పౌర సంక్షేమ సంఘంగా వారికి కాకినాడ నగరం నుంచి వచ్చి మద్దతు ఇవ్వడంతో పాటుగా ఈ సమాజానికి ఒకటే మేము చెప్తా ఉన్నాం, తాగి నాశనం అయిపోయే వాళ్ళు ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉంటే నాశనం అయిపోండి, ఈ వల్ల ఏమీ సమాజానికి నష్టం లేదు. కానీ యువతరాన్ని నాశనం చేయకండి, వారి జీవితాన్ని పాడు చేయకండి, వారు శాశ్వతంగా బతికేటువంటి అవకాశాలు కల్పించండి, వ్యసనాలకు గురి చేయవద్దు. అదేవిధంగా ఈ మద్యం అమ్మకాల్లో 10% నిధుల్ని మరి డి అడిక్షన్ ఈ యొక్క సెంటర్ల అడిక్షన్ సెంటర్స్ ని ఏర్పాటు చేసేటువంటి వాటికి రాష్ట్ర ప్రభుత్వం వినియోగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మద్యం బ్రాండ్లకు సంబంధించినటువంటి కంపెనీలు మేము మంచినీరు కూడా సరఫరా చేస్తామని చెప్పి ఆ మద్యం బ్రాండ్ల అమ్మకాల్ని టీవీల్లోని పేపర్లోని ప్రసార ప్రకటనలు చేస్తా ఉన్నారు. దీనివల్ల కూడా యువతరం వాటి పట్ల ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు, దీనిని పూర్తిగా నిషేధించాలి. అదేవిధంగా ఈ యొక్క మద్యం దుకాణాల దగ్గర మరి అక్కడే పబ్లిక్ గా మరి డ్రింక్ బండ్ల తరహాలో మరి తాగించేటువంటి కార్యక్రమాన్ని మరి రన్నింగ్ చేస్తా ఉన్నారు. మరి ఆ ఖాళీ గ్లాసులు ఏరుకునేటువంటి కుర్రోళ్లు మరి ఆ యొక్క మరి ఆ చుక్కలు తీసుకుని వాళ్ళు వ్యసనాలకు బారిపడే పరిస్థితి వస్తా ఉంది.
అదేవిధంగా ఇళ్లలో మద్యం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో తాగినప్పుడు ఆ క్లాసుల్లోంచి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా మరి దాన్ని రుచి చూసే పరిస్థితి వస్తా ఉంది. తద్వారా మద్యం వ్యసనానికి వారు పాల్పడే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ మద్య విమోచనం కోసం కమిటీలు ఏర్పాటు చేసి ఈ మద్యం ఆదాయంలో 10% దీనికి వెచ్చించాలని, దీనికి అవసరమైతే మరి ప్రత్యేకమైనటువంటి ప్రచార చైతన్య జాతర నిర్వహించడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి నక్కా సూర్యనారాయణ గారి యొక్క ఆరోగ్యాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలంటే మరి ఇది చూసిన వాళ్ళందరూ కూడా కనీసం మీరు ఈ మద్య విమోచన కోసం కృషి చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాం.